కాళేశ్వరం అవినీతిపై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. విజిలెన్స్ రిపోర్ట్తో అవినీతి అధికారులకు ఉచ్చు బిగిస్తోంది. కాళేశ్వరం పాపంలో పాత్రధారులుగా ఉన్న ఆ ముగ్గురు అధికారుల అవినీతి లెక్క తేల్చుతున్న సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండనుంది? సర్కార్ యాక్షన్ నాటి పెద్దల వరకు వెళుతుందా? ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం అవినీతి అనకొండలపై ఏసీబీ దూకుడు. మొన్న నూనె శ్రీధర్, నిన్న హరిరామ్ నాయక్, ఇప్పుడు మురళీధర్ రావు. కోట్లాది విలువైన ఆస్తులను కూడబెట్టిన ఆ ముగ్గురు అధికారులు, ఆ ముగ్గురి అక్రమాస్తులు 1000 కోట్ల రూపాయలకు పైనే. సర్కార్ స్పీడ్తో అధికారుల్లో గుబులు. గత సర్కార్ హయాంలో ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్తో సర్కార్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. నాటి కాళేశ్వరం పాపంలో భాగంగా ఉన్నవారిపై ఉచ్చు బిగించేస్తోంది. నాడు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా పనిచేసిన అవినీతి అనకొండల లెక్క తేల్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసి మిగిలిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్లో పలు సంచలన విషయాలు ఉన్నాయి. మేడిగడ్డ పాపంలో అవినీతి అధికారుల పాత్ర ఉన్నట్టు తెలిపింది. నిర్మాణంలో జరిగిన అవినీతిలో ఏకంగా 57 మంది అధికారులను దోషులుగా తేల్చింది విజిలెన్స్. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, లెక్కలేని అవినీతికి పాల్పడిన వారిపై 1984 ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. అంతేకాదు అధికారులకు జరిమానాలు విధించి రికవరీ చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ మాజీ ఈఎన్సీ హరిరామ్ నాయక్, చొప్పదండి ఈఈ నూనె శ్రీధర్ ఇళ్లపై దాడి చేసి అక్రమాస్తుల కేసులో వారిని జైలుకు పంపించింది. ఇక ఇప్పుడు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో సోదాలతో అధికారుల్లో అవినీతి ఏ రేంజ్లో ఉందో ప్రపంచానికి తెలిపింది. కేవలం ఈ ముగ్గురు అధికారుల అవినీతి 1000 కోట్లకు పైగా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ముగ్గురు అధికారుల దగ్గరే 1000 కోట్ల లెక్క తేల్చితే మరి అప్పటి లీడర్ల సంగతేంటనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎప్పట్నుంచో కాంగ్రెస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అవినీతి అధికారుల బాగోతం బయటపడుతుండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఏసీబీ దూకుడు మీద ఉండటంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరనే టెన్షన్ మొదలైంది. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఇంకో 50 మంది ఇంకా మిగిలే ఉన్నారు. వారి అక్రమాలన్నీ బయటకు తీస్తే కాళేశ్వరం అవినీతి బయటకొస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇక కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి అందనుంది. ఈ రిపోర్ట్లో ఎలాంటి సంచలన విషయాలు ఉంటాయోనన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది. అదే జరిగితే కాళేశ్వరం అవినీతి మరింత ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.